కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి 12వ రోజుకు చేరుకుంది. ఇప్పటికీ చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలు ఆచూకీ కనిపెట్టేందుకు కృషి చేస్తూనే ఉన్నారు. అడవులు, చెరువులు, కాలువలు తదితర ప్రాంతాల్లో గాలింపులు చేపడుతున్నారు. చిన్నారి శుంకరి జ్ఞానేశ్వరి ఆఖరిగా ఎక్కడ కనిపించిందో అదే ప్రదేశం నుంచి మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ గ్రౌండ్ రిపోర్ట్. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంకి చెందిన శుంకర జ్ఞానేశ్వరి మిస్ అయి నేటికి 12 రోజులైంది. అయితే ప్రభుత్వం వివిధ రకాల్లో దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఆచూకీ లభించలేదు. అయితే మనం ఎక్కడైతే మిస్సింగ్ అయిందని అనుమానిస్తున్నారో ఆ ప్రదేశంలో ఉన్నాం మనం. అయితే ఇదంతా కూడా చాలా వరకు ఫామ్ ఆయిల్ తోట కంచె దాటి ఏదైతే ఇప్పుడు జీడి మామిడి తోట ఉందో ఈ జీడి మామిడి తోటలోకి వచ్చిందని చెప్పేసి పోలీసులు అలాగే దర్యాప్తు సంస్థ అంతా కూడా చాలా అభిప్రాయపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ అనేక కథనాలు అంటే ఏదైతే కంచె దాటే సమయంలో హెయిర్ అక్కడ ఉన్నాయి, అలాగే కుక్క హెయిర్ కూడా ఇక్కడ ఉన్నది అనే ఎక్కడైతే అలా అనుమానిస్తున్నారో ఆ పరిసర ప్రాంతాల్లో వచ్చేసి ఇక్కడ ఆపరేషన్ టాయ్ అనేది ఒకటి పెట్టారు. అయితే దీనికి సంబంధించి అంటే ఎవరైతే ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారో వీళ్ళకి సంబంధించి అంటే ఇక్కడ ఏదైనా జంతువులు వచ్చి ఏదైనా దాడి చేశాయా, లేదంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనే దానికి చుట్టుపక్కల సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన 2 టాయ్ అంటే ఇక్కడ ఒక టాయ్ పెట్టారు, అక్కడ ఒక టాయ్ పెట్టారు. దీనికి సంబంధించి ఇక్కడ మాంసం కూడా పెట్టారు. అంతే ఏదైనా ఒకవేళ జంతువు కానీ ఇదే ప్రదేశంలో కానీ అటాక్ చేస్తే కనుక అది మళ్ళీ తిరిగి అటాక్ చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ టాయ్ దగ్గర కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ వచ్చిన సమయంలో సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయితే మనకు ఒక క్లూ దొరుకుతుందనే ఉద్దేశంతో ఇక్కడ కట్టడం జరిగింది. అదే రకంగా ఏదైతే కార్నర్ ఉందో కార్నర్లో కూడా ఒక టాయ్ కూడా మనకి పెట్టారు. దీనికి సంబంధించి అంటే దాదాపు 400 మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అలాగే స్థానికంగా ఉన్న పోలీసులు దీనికి సంబంధించినటువంటి 170 కాల్స్ కూడా వాళ్ళ పర్యటన అంటే దాదాపు ఒక పావు గంట వ్యవధిలో ఏదైతే మిస్ అయిందో ఆ మిస్ అయిన 15 నిమిషాల లోపున జరిగిన సన్నివేశాలన్నీ కూడా రికార్డ్ అయ్యి దానికి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తులు ఉన్నారు. దీనికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఏదైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో చాలా సీరియస్గా తీసుకుంటారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా ఒక టాయ్ ఒకటి అమర్చారు. దీనికి సంబంధించి ఆపరేషన్ టాయ్ అనే పేరు కూడా పెట్టారు. ఎందుకంటే పాప ఎట్టి పరిస్థితులన్నా ఇలాగొస్తే కనుక ఈ పరిసర ప్రాంతాల్లో ఏదైనా జంతువులు అటాక్ చేస్తే మళ్ళీ తిరిగి వచ్చి అటాక్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ ఒక టాయ్ పెట్టి అలాగనే మాంసం కూడా పెట్టి ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికీ కూడా టాయ్స్ అన్నీ తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం ప్రకారంగా అదే రకంగా ఎవరైతే స్థానికుల్ని ఈ దర్యాప్తు చేసి అయితే ఇంకా ఎంత టైం పడుతుందన్నది తెలియదు. అయితే దీని అంతటా కూడా దాదాపు 10 కిలోమీటర్ల వ్యవధిలో ఉన్న మొత్తం ప్లేస్ని అంతా కూడా కొండలు, లోయలు అదే రకంగా దీని ఫామ్ ఆయిల్ తోట ఈ తోటలన్నీ కూడా డ్రోన్స్ పెట్టి అధునాకరమైన పరికరాలు ఉన్నటువంటి డ్రోన్స్ పెట్టి అలాగనే అన్నీ కూడా షూట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే తను క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ ఉన్నాము. దీనికి సంబంధించి అంటే ఏదైతే ఈ కేసు 12 ఇప్పుడు కూడా తేల్చడంతో పోలీసులందరూ కూడా కిడ్నాప్ వ్యవహారం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. దానికి సంబంధించి ఏదైతే కాల్స్ కానీ అలాగనే సెల్ ఫోను దీనికి సంబంధించిన సిగ్నల్స్ కానీ కూడా ట్రేస్ అవుట్ చేస్తూ కూడా ఉన్నారు. దీనికి సంబంధించింది ఏంటంటే ఈ మళ్ళీ పోలీస్ వ్యవస్థ నుంచి ఒక ఆన్సర్ వచ్చే వరకు కూడా మనం వేచి చూడవలసిందే. అది కాకుండా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చాలామంది వచ్చి ప్రొడక్షన్స్ కూడా చేస్తూ ఉన్నారు. అదే రకంగా అలాగే కొన్ని మీడియాలో కూడా చాలా వరకు కూడా తప్పుడుదోవ పట్టించే ప్రకటనలు కూడా వస్తున్నాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే రకంగా ఇదే సమయంలో మీడియా కూడా చాలా వరకు హుందాగా వ్యవహరించాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే రాంగ్ థంబ్నెయిల్స్ పెట్టేసి ఇన్వెస్టిగేషన్లో కానీ తల్లిదండ్రులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ తప్పుడుదోవ పట్టే అవకాశం ఉన్నది కాబట్టి అందరూ కూడా హుందాగా వ్యవహరించి ఈ యొక్క కేసుకి సహకరిస్తే కనుక పోలీసులకు సహకరిస్తే వాళ్ళు కూడా మరింత ఫలితాలను ఇస్తారని చెప్పేసి మనం ఆశిద్దాం. కెమెరామెన్ ఉదయ్ భాస్కర్తో నానాజీ తుని.